ఇరిగేషన్ యాక్చువల్గా ఇది కట్ట ముందు లేకుంటే నేను ఇవన్నీ కట్టేటప్పుడు ఏమైందంటే అప్పటికే ఉన్న ఫండ్ అయిపోయింది. అప్పుడు నేనేం చేసినట్టే దీనికి నేను మా ఊళ్ళకి చెప్తే నేను సొంత పైసలతో కట్టేపించేసాను. ఇది ఆ రోజున 2012 అనుకుంటా. ఆ టైంలో ఇది ఒక 50 లక్షలు అయింది. దీనికి బిల్లు తర్వాత మా వాళ్ళు అనుకున్నా కానీ బిల్లు పెట్టలేదు, రాలేదు. మాతో గ్యాంగ్ ఉంది, బెస్తోళ్ళు సాగోళ్ళు కలిసి ఈ రోడ్డు ఏంట్రా పైసలు తెచ్చంటే ఇది ఒక 50 లక్షలు అయితే దాన్ని మిత్తి కోటినారు అయింది. యోగా జోకా అది జమ చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఏంటంటే మేడం మన ఆ రోజు ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ మురికి ఇదంతా మురికి వాటర్, మనకి అంతా మురికి వాటర్, ఇది ఫ్రెష్ వాటర్. ఈ వాటర్ ఈ మురికి వాటర్ ఆ లెఫ్ట్ చెరువులు అట్లా కలవడం వల్ల మనకి ఇదంతా మురికి అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు ఏమవుతుంది మేడం, ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ మట్టి తీస్తేనే ఇక్కడ చేప ఫ్రెష్ ఉంటుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. ఓకే మేడం, డిమాండ్ కూడా ఉంది. సంగారెడ్డి చేపల చెరువు డిమాండ్ కూడా ఉంది. మనం సెకండ్ ఫేజ్లో వస్తుంది. రీసెంట్ తీసుకొని డిఫరెంట్ చేసుకోవాలి. అంటే నేనేమంటాను మేడం, ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఏదవుతుందో ఇది పట్ట, ఇది ఎఫ్టెల్ కింద. ఇప్పుడు నామ్స్ ఏమో ఇది చెరువు కింద ఎఫ్టెల్ ఉంది కాబట్టి ఇది డెవలప్ చేయలేదు హెచ్ఎండి వల్ల వర్షం. అట్లా మీకు కూడా ఉందా? ఇరిగేషన్కి ఉంది కానీ మీకు ఎందుకు ఉంటుంది అది? మీరు డీ గారు మీరు చెప్పండి, పాసిబుల్ ఉందా లేదా, ఇట్లా చేయాలి మేడం. బెటర్ రాసినా రాదు, లేదు 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 రిలాక్సేషన్ ఎవరికి లేదు ఇచ్చేది. అంటే ఈ మేడం బతుకమ్మకి గణేష్ నిమజ్జనంకి సపరేట్ చేసేస్తాం. గ్రీన్ చెరువులో కలవద్దు అని చెప్పి సో బేబీ పాండ్స్ లాగా చేస్తాం. అట్లా వాడవచ్చు, ఇలాంటి బేబీ పాండ్ లాగా చేసుకుంటే ఫ్యూచర్లో బతుకమ్మకి ఆర్ గణేష్ నిమజ్జనంకి ఇక్కడికి పిఓపి నుంచి తీసేయాలని అనుకున్నాం, ఇక్కడ క్లీన్ చేసేస్తాం. ఈ నీళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా. సో ఇది నీళ్ళ కిందే ఉంటుంది, కానీ చెరువు కిందే ఉంటుంది, కానీ యూటిలైజేషన్ మార్చారు. చేపలు పెంచుకోవడానికి కానీ ప్లస్ వాటర్కి సంబంధించిన స్పోర్ట్స్ కానీ ఇంత పెద్ద కట్ట ఇంత పెద్ద అయినాక మేడం మనకు పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది అవుతుంది లేదు మేడం. ఇక్కడ ఇది ఒకటే ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఉందా? లేదు మేడం, మనకు ఇక్కడ భూమి లేదు. మనకు మీకు ఐడియా తర్వాత డిస్కస్ బెటర్. ఓకే, నేను దీని నుంచి మళ్ళీ మాట్లాడుతున్నా, మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఇది యాక్చువల్గా ఇది మేడం. ఇప్పుడు సార్ ఇది అవుతుంది కదా కట్ట, ఈ కట్ట అవుతుంది కదా ఈ నక్లెస్ రోడ్లో ఉంది కదా, ఇది సెకండ్ ఫేజ్లో ఉందా? ఇది కట్ట డెవలప్మెంట్ ఫస్ట్ ఫేజ్ కదా, ఏది టెంపుల్ వరకు, ఏది శివాలయం వరకు. ఓకే, అయితే మేడం మన ఆలోచన ఏంటంటే ఇప్పుడు అక్కడ స్టెప్స్ స్టార్ట్ అయినాయి కదా, ఆ స్టెప్స్ ఇట్లా ఈ అక్కడ దాకా ఈ లైన్ మొత్తం తీసుకోమని చెప్పిన. మొత్తం ఇంకా అక్కడి నుంచి ఈ లైన్ సంగమేశ్వర గుడి దాకా కదా మనం అనుకుంది. ఆ టెంపుల్ వరకు ఈ రౌండ్ ఎల్ షేప్లో యూ షేప్లో స్టెప్స్ తీసుకోమని చెప్పిన. మధ్యలో ప్లాట్ఫారాలు వాళ్ళు పార్కులు ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం డెక్స్ వస్తాయి, కొన్ని వాటర్ డెక్స్ అట్లా కూడా. ఇది మేడం దీని వర్జన్, ఇది మన ఆలోచన అంతే కదా సార్. దీని గురించి మళ్ళీ కూడా నేను మాట్లాడుతున్నాను, ఈ సబ్జెక్ట్ సపరేట్ మాట్లాడతాను. రాజీవ్ కోసం వెంకట్ సార్ మీరు ఇలా అదే ఇది కాదు మేడం, అవి అక్కడ ఇది బతుకమ్మల కోసం నటించి ఇక ఇవన్నీ కొత్త అఫీషియల్ మేడం అఫీషియల్ చేసేది అన్అఫీషియల్ చేసేది మీ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అంటే ఇంకోటి ఏముందంటే మేడం, ఈ ల్యాండ్ ఏదైతే రికార్డ్ చేయకుండా